అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆర్ గోపికృష్ణన్, కన్సల్టెంట్ నియోటాలజిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ నియోటాలజీ ఐసీయూ. సరే, ఈ సంవత్సరం మనం ఈరోజు వరల్డ్ హెల్త్ డే చేసుకుంటున్నాము. వరల్డ్ హెల్త్ డేకి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్. దీంట్లో మనం ప్రామినెంట్గా ఏం చూస్తున్నాం అంటే, మనం ఒక తల్లి గర్భాన్నిచ్చి బిడ్డ డెలివరీ అయ్యి వాళ్ళ ఎదుగుదల వచ్చి పెద్దవాళ్ళు అయ్యేదాకా ఏమేమి సమస్యలు ఫేస్ చేస్తారు. సరే, ఒకరు పెద్దవాళ్ళు ఒక అడల్ట్స్కి హెల్తీ బాగుండాలి అట్లా అనుకుంటే మనం మంచి బిగినింగ్ ఉండాలి. అందువల్ల ఒక తల్లి వచ్చి గర్భంలో ఉండేటప్పటిలోంచే మంచి ఆహారమైన తిండిలు, బాగా మల్టీవిటమిన్స్, దాని తర్వాత వచ్చి హెల్తీ ఫుడ్స్, న్యూట్రిషియస్ ఫుడ్స్ అవన్నీ తీసుకునేటప్పటికి గర్భంలో వచ్చే బిడ్డ వచ్చి బరువు కానీ, ఎదుగుదల కానీ, న్యూరోనల్ మెచ్యూరిటీ కానీ ఇవన్నీ బాగుండడానికి అవకాశాలు ఉంటుంది. అందువల్ల తల్లి బాగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకునే దారి నెలలు తక్కువగా కానీ బరువు తక్కువ బిడ్డని కూడా డెలివరీ చేసే అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల హెల్తీ న్యూట్రిషన్ దారి బిడ్డ నెలలు పూర్తి అయ్యి బాగా మంచి బరువుతో బిడ్డ డెలివరీ అయ్యేటప్పటికి బిడ్డకి ఫ్యూచర్లో వచ్చే సమస్యలు కూడా 90-95% దాకా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంది. అట్లనే ఉండేటప్పటికి మనకి ఇమ్యూనిటీ కూడా పెరిగేదానికి అవకాశాలు ఉంది. అందుకే ఈ సంవత్సరం థీమ్కి మనం మంచి బిగినింగ్ ఇవ్వాలా. ఏ తల్లి కానీ ఏ బిడ్డ కానీ ఇనిషియల్ పీరియడ్లో మంచి న్యూట్రిషియస్ ఫుడ్స్ తీసుకోవాలా, హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలా, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలా. దీని దారి మనకి ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ని మనం ఎంతనో కొంత 90-95% దాకా తగ్గించుకోగలుగుతాం. ఇది మనకి మేజర్. అంతే. ఒకే సెంటెన్స్లో చెప్పాలంటే హెల్తీ ఫుడ్స్, న్యూట్రిషన్ ఫుడ్స్ ఫర్ అ బెటర్ టుమారో. థ్యాంక్ యూ.